ఒక చిన్న గ్రామంలో రోషిని మరియు రోహా అనే ఇద్దరు మంచి స్నేహితులు ఉండేవారు. రోషిని మరియు రోహా వాళ్ళు ఇద్దరు ఎప్పుడు కలిసి ఆడుకునేవారు, చదువుకునేవారు, కలిసి ఆడుకునేవారు. ఒకరోజు వాళ్ళడికి దగ్గరగా ఆడుకుంటూ ఉండగా ఒక చిన్న పక్షి గాయపడి నేల మీద పడిపోయి కనిపించింది. కాలం లేదు, ముందుకు పోదాం రోషిని అంటుంది వినకుండా. రోషిని దాన్ని చూసి మనకిటైదు వెళ్ళిపోదామని చెప్పింది. కానీ ఆ పక్షిని రోహా చూసింది కళ్ళతో కాదు, మనసుతో. కానీ రోహా మాత్రం ఆగి ఆ పక్షిని జాగ్రత్తగా ఎత్తుకుంది. మెత్తని చేతులతో దాన్ని ఇంటికి మోసుకెళ్ళింది. రోహా ఆ పక్షిని ఇంటికి తీసుకెళ్ళి దానికి నీళ్లు ఇచ్చి గాయాన్ని శుభ్రం చేసి కట్టింది. ప్రేమతో ఆ పక్షికి ప్రాణం పోసింది. కొద్ది రోజుల తర్వాత ఆ పక్షి మళ్ళీ ఆరోగ్యంగా ఎగిరిపోయింది, ఆకాశంలో కలిసిపోయింది. అది చూసి రోషి తన తప్పు గ్రహించింది. కఠినంగా ఉంది. నేను కూడా నీలా మంచిగా ఉండాలని రోహాకు చెప్పింది. నిజమైన సంపద ఏదో తెలిసింది. ఆ రోజు నుంచి రోషిని కూడా ప్రతి జీవిపై ప్రేమతో ఉండటం ప్రారంభించింది. మనసులో దయ ఉండటం గొప్ప సంపద. మనసులో దయ ఉండటం గొప్ప సంపద.